ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పాలనపై ముద్ర వేశారు. కేవలం భావోద్వేగాలకే పరిమితం కాకుండా పంచాయతీరాజ్, అటవీ శాఖల్లో అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు. పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో అభివృద్ధి విప్లవాన్ని సృష్టించి పల్లెలను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి తీసుకెళ్లారు. రాజకీయాల్లో విమర్శల కంటే కార్యసాధనకే ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వంలో ఒక సమర్థవంతమైన సమన్వయకర్తగా ఎదిగారు. పేదల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సాగిన ఆయన ప్రస్థానం 2025లో రాష్ట్ర అభివృద్ధికి ఒక బలమైన దిక్సూచిగా నిలిచింది. నాణ్యతపై ప్రత్యేక నిఘా పెట్టారు. పారిశుద్ధ్యం మరియు బహిరంగ మల విసర్జన నిర్మూలనపై ఆయన ప్రత్యేక దృష్టి సారించి గ్రామాలను ఆరోగ్య కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి గ్రామంలోనూ రక్షిత తాగునీరు అందుబాటులోకి రావడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ నిధులను రాబట్టడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. సుమారు 7,816 కోట్ల రూపాయలతో 71 లక్షల మందికి ఉపాధి కల్పించి గ్రామీణ వలసలను అరికట్టారు. గతంలో 24వ స్థానంలో ఉన్న రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్లో ఆంధ్రప్రదేశ్ను జాతీయ స్థాయిలో 2వ స్థానానికి చేర్చారు. పల్లెల్లో పని దినాలు పెంచడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోశారు. కూలీలకు సకాలంలో వేతనాలు అందేలా వ్యవస్థను ప్రక్షాళన చేయడం ఆయన పాలనా దక్షతకు నిదర్శనంగా నిలిచింది. కేవలం నిధులు ఇవ్వడమే కాకుండా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పవన్ ప్రాధాన్యతనిచ్చారు. ఆర్జీఎస్ఏ ద్వారా 2,56,000 మందికి పైగా శిక్షణ సమావేశాలు నిర్వహించారు. దీనివల్ల పంచాయతీల్లో జవాబుదారీతనం పెరిగింది. గ్రామాభివృద్ధికి స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డుల వంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తూ ఉత్తమ గ్రామాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. గ్రామాల్లో పాలనను డిజిటలైజ్ చేయడం ద్వారా అవినీతికి తావు లేకుండా సామాన్యుడికి సేవలు అందేలా పవన్ కళ్యాణ్ చర్యలు చేపట్టారు. పదవిని అధికారంలా కాకుండా ఒక బాధ్యతగా భావించిన నేత పవన్ కళ్యాణ్. 2025లో ఆయన పాలన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై కేంద్రీకృతమైంది. గిరిజనుల డోలీ కష్టాలను తీర్చడం నుంచి ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించే అమరజీవి జలధార వరకు ఆయన వేసిన ప్రతి అడుగు వినూత్నంగా ఉంది. తన వ్యక్తిగత నిధులతో దాతృత్వం చాటు